మనం చేసిన పాపాల వలన కొన్ని శ్రమలు మనం పడుతూ ఉంటాం. అట్లనే దేవుడిచ్చే పరీక్ష వల్ల కొన్ని శ్రమలు మనం ఎదుర్కొంటూ ఉంటాం. అవి ఏమైనా సరే, నీ పాపం వల్ల వచ్చిన శ్రమలైనా, దేవుని పరీక్ష వచ్చిన శ్రమలైనా, అవి నిన్ను కట్టడానికే కానీ నిన్ను పడద్రోయడానికి రాలేదని దేవుడు ఇవాళ మాట్లాడుతున్నాడు. ఎందుకంటే మన దేవుడు మనల్ని కట్టే దేవుడు, మన దేవుడు మనల్ని నిర్మించిన దేవుడు, మనలో జీవవాయువుతో మనల్ని నింపిన దేవుడు, మనల్ని కట్టడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మరి కొన్ని పరిస్థితులు చూసినప్పుడు, ఇదిగో ఈ పరిస్థితుల్లోనే నేను నాశనం అయిపోతాను, ఈ పరిస్థితుల్లోనే నా అంతం ఉంది, ఈ పరిస్థితుల్లోనే నేను పతనం అయిపోతాను, నేను కూలిపోతున్నాను, ఇంకంతే నా స్థితిగతులు ఇంతే అని నువ్వు అనుకుంటున్నావేమో, ఈ స్ట్రగుల్స్లోనే నేను పోతానేమో నువ్వు అనుకుంటున్నావేమో, లేదా ఎవరో వచ్చి నన్ను ఏదో చేసే బదులు, లేదా ఈ రోగమే నన్ను ఏదో చేసే బదులు నేనే సూసైడ్ చేసుకొని చచ్చిపోతాను, ఏదో ఒకటి చేసుకొని ఈ లోకంలోంచి నేను వెళ్ళిపోతాను అన్న థాట్స్లో, తలంపుల్లో నీవు ఉన్నావేమో. అయితే దేవుడు అంటున్నాడు, నేను నిన్ను కట్టడానికి ఉన్నాను బిడ్డ అని దేవుడు ఇవాళ మాట్లాడుతున్నాడు. ఏ రోగంలో నీవు ఉన్నావో, ఈ రోగము నన్ను ఇంకా అంతం చేసేస్తుంది, ఈ రోగం నన్ను బెడ్కే పరిమితం చేసేస్తుంది, ఈ రోగం నన్ను మెడిసిన్కే పరిమితం చేసేస్తుంది, ఈ రోగం నన్ను ఉద్యోగం చేయనివ్వదు, ఈ రోగం నన్ను ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండనివ్వదా నువ్వు అనుకున్నావేమో. కానీ దేవుడు అంటున్నాడు, నెవర్ అండ్ ఎవర్ అది నిన్ను నాశనం చేయదు. యోబును దేవుడు సాతాను చేతికి అప్పగించాడే కానీ ఎంత మటుకు అప్పగించాడు? ఆయన చెప్పినంత మటుకు, ఆయన అనుమతించినంత మటుకే, ఆయన ప్రాణాన్ని ముట్టుకోవద్దని సాతానికి దేవుడు ఆజ్ఞాపించినప్పుడు సాతాను ఆయన శరీరాన్ని ఏమైనా చేయగలిగిందేమో కానీ ఆయన ప్రాణాన్ని, ఆయన ఆత్మని సాతాను ఏమీ చేయలేకపోయింది. మరి అట్లనే నీ బాడీలో ఒక పార్ట్ని దేవుడు ఒక శోధనలో భాగంగా సాతానికి అప్పగించాడేమో కానీ అది నిన్ను కట్టడానికే, నీకు మేలు కొరకే, నీవు ఇతరులకు ఆశీర్వాదకరంగా వారి పెయిన్ నువ్వు అండర్స్టాండ్ చేసుకునే విధంగా అది నీ మేలు కొరకే, నిన్ను ఆశీర్వదించడానికే దేవుడు అది నీ మీదకి పంపించాడే తప్ప అది నిన్ను పడద్రోయడానికి కాదు. ఆ సిచ్యువేషన్ ఇక పడద్రోసినట్లే ఉంటుంది కానీ అది ఎన్నటికీ నిన్ను పడద్రోయదు. ఒక ఫినాన్షియల్ క్రైసిస్ వల్ల నువ్వు సిగ్గుపరచబడుతున్నావేమో, అవమానపరచబడుతున్నావేమో కానీ ఆ బాధ నువ్వు భరించినప్పుడు నీవు ఇతరులను అర్థం చేసుకోగలుగుతావు. నీకు జాగ్రత్త తెలుస్తుంది. ఫినాన్షియల్గా నువ్వు ఎంత జాగ్రత్తగా ఉండాలి, నీడీ పీపుల్ నువ్వు అర్థం చేసుకోగలుగుతావు. ఎన్నో రకాలుగా నువ్వు ఆ పరిస్థితులు నువ్వు అర్థం చేసుకుని ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు నిన్ను ఆ స్థితిలో ఉంచాడు. మరి అట్లనే ఒక అవమానకరమైన స్థితిలో, బంధుమిత్రుల దగ్గర అవమానకరమైన పరిస్థితుల్లో నీవు ఉన్నావేమో, రిలేషన్స్ బాగోలేని పరిస్థితిలో నిన్ను ఎవరు అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారేమో. కానీ దేవుడు అంటున్నాడు, అవి ఏమి నిన్నేమి చేయవున్నారా, మాత్రులు నీకేమి చేయగలరు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు నీకు మంచి స్నేహితులను ఇవ్వబోతున్నాడు. దేవుడు నీకు పర్ఫెక్ట్ రిలేషన్స్లోనికి దేవుడిని నడిపించబోతున్నాడు. నిన్నుగా ప్రేమించేవారు, నిన్ను గౌరవించే వారి మధ్యలోనికి దేవుడు నిన్ను నడిపించబోతున్నాడు. దేవుడు నీకు గొప్ప స్నేహితుడిగా ఉంటున్నాడు. ఆయన నిన్ను 1000 మందిగా దేవుడు నిన్ను చేయబోతున్నాడు, గొప్పవాడిగా దేవుడు చేయబోతున్నాడు. మరి నీవు ఏ పరిస్థితిలో ఉన్నావో నాకైతే తెలియదు కానీ నేను చెప్పిన పరిస్థితులే కాదు, నువ్వు ఏ గడ్డు సమస్యని నువ్వు ఎదుర్కొంటున్నా, ఒక పిల్లలు లేని పరిస్థితిలో ఉన్నావేమో, ఇంకా నీకు పిల్లలు పుట్టారని తేల్చి చెప్పారేమో. కానీ దేవుడు అంటున్నాడు, నా మహిమ నీలో నేను కనపరుస్తాను దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రతీది దేవుని నామ మహిమ కొరకే నీ మీదకు వచ్చింది. ఒకవేళ నువ్వు పాపం చేసి బాధ అనుభవిస్తున్నావేమో కానీ ఎప్పుడైతే దేవుని దగ్గరకు వచ్చి నీ యథార్థ హృదయంతో నీవు మనస్సు విప్పి ఆయన దగ్గర ఒప్పుకొని వాటిని విడిచిపెడతావో దేవుడే చూసుకుంటాడు. ఆయన నమ్ముకునే వారికి ఏ శిక్షా విధియు లేదని దేవుడు మాట్లాడుతున్నాడు కనుక ఏ శిక్ష నీ మీదకి రాకుండా, ఏ బాధ నీకు కలగకుండా దేవుడు నీ పాపాలన్నిటినీ క్షమించి ఆయన నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. నీ స్ట్రగుల్స్, నీ బాధలు, నీకు వచ్చిన వేదనలన్నీ ఆయన తీసివేసి ఆయన నిన్ను కడుతున్నాడు. నీ మేలు కొరకై, నీ ఆశీర్వాదం కొరకై దేవుడు నిన్ను కట్టి నిన్ను ఆశీర్వదించి దీవించుగాక. ఆమేన్.